ఏపీ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ వాళ్ళకు ప్రాసెస్ ఎలా చూద్దాం. ఫస్ట్ ఇందులో ఒక గవర్నమెంట్ సైట్లో NTRHSలో మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. యూజీ ఎంబీబీఎస్ అండ్ యూజీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ యూజర్ మాన్యువల్ అని అందులోకి మనం వెళ్ళి మనకు కూడా ఎంత వద్దు మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ ఎక్కడో చెప్తాడు. దట్ వే ఫస్ట్ అసలు మెయిన్గా ల్యాప్టాప్లో చేసుకుంటే మంచిది అంటున్నారు. ల్యాప్టాప్లో ఎందుకంటే మనకు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ బెస్ట్ ఆప్షన్. మనకి డిస్టర్బెన్స్గా ఉండదు. అన్ని రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్ పెట్టుకొని మనం ఇచ్చిన లింక్లో ఓపెన్ చేయగానే ఏమన్నట్టు రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వగానే ఫస్ట్ ఇలా వచ్చేస్తుంది. అందులో ఫస్ట్ చేసిందంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసి మాకు డౌట్ ఉంటే ప్రొవిజన్ మెట్రిక్స్ చూసుకోవచ్చు. ఫ్యామిలీ మెట్రిక్స్ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనం దీని ప్రకారం మన హాల్ టికెట్ నెంబరు, మన నేమ్ యాజ్ పర్ నీట్, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మన జనరల్ ఇది ఇచ్చాము అది పెట్టుకుని బెస్ట్. మెయిల్ ఐడి మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మన క్యాపిక్స్ కొట్టాలి. అది ఓటీపీ వచ్చిన తర్వాత మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అటు వరకు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ మన మెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం వచ్చేసి సబ్మిట్ ఆప్షన్ కొట్టాలి. సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దెన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ వస్తాయి. ప్రైమరీ డీటెయిల్స్ అని వస్తాయి. ఆ ప్రైమరీ డీటెయిల్స్ చూసి మనం మెసేజ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మనకు ఒక మెయిల్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లాగిన్ ఒక ఆప్షన్ ఉంటుంది. పేజ్ నెంబర్ అక్కడ లాగిన్ ఒక ఆప్షన్ కనపడుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవసరం. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని డైరెక్ట్ గో ఫర్ లాగిన్ పేజ్ పోవడమే. లాగిన్ పేజ్ చేసి మన పాస్వర్డ్ ఏది క్రియేట్ పాస్వర్డ్ మెయిల్ కొట్టేసి క్లిక్ చేసుకోవడమే. క్యాపెక్స్ యాడ్ చేసి లాగిన్ అయిపోవడమే. వన్స్ లాగిన్ తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ టైం వస్తుంది ఇంటర్ఫేస్. ఒకటి ఇందులో సర్వీస్ బోర్డ్ అని వెళ్ళాలి. సెలెక్ట్లో వెళ్ళి సర్వీస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లియర్గా ఇచ్చి తర్వాత మనకి అక్కడ
డీటెయిల్స్ అడుగుతుంది, పర్సనల్ డీటెయిల్స్ అని. దానికంటే ముందు యాక్చువల్లీ పేమెంట్ మెయిన్గా పేమెంట్ ఇస్తే నెక్స్ట్ మనకి ఆప్షన్ ఇస్తాడు. లోకల్ నాన్ లోకల్ సబ్మిట్ చేయాలి, స్పెషల్ కేటగిరీ, అప్లోడ్ డాక్యుమెంట్. ఫస్ట్ ప్రాసెస్ పర్సనల్ డేటా అంటే మన ర్యాంక్ ఖాతా ఏంది, మన సర్టిఫికేట్లు ఏంది, అది అయిపోయిన తర్వాత అన్ని డీటెయిల్స్ కొన్ని ముందు ఫిల్ చేసిన అవి వచ్చేసి ఉంటాయి. మిగతా వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతారు, ఇంటర్మీడియట్ అడుగుతారు. పర్సనల్ డీటెయిల్లో కూడా మనకు అన్నీ ఉంటాయి. అంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే సేమ్ మళ్ళీ డేట్ అంటే జెండర్ ఏంది, ఆధార్ ఏంది, మెయిల్ ఐడి ఏంది, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఎంత ఉందో అన్న ఆడుకోవాలి. సర్టిఫికేట్ మన పిఏ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉందా, ఏమైనా కోటా, స్పెషల్ కోటా మనకు ఉంటే ఆర్మీ లాంటివి కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సర్వీస్ మ్యాన్ అని సరే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మైనారిటీ అయితే మైనారిటీ, రెసిడెన్షియల్ అడ్రస్, జనరల్ మన ఇంటి అడ్రస్ రాసుకుంటా, కమ్యూనికేషన్ అడ్రస్, అది బెస్ట్ ఆప్షన్. ఫైనల్గా సేవ్ అని కంటిన్యూ నొక్కాలి. చాలా మర్చిపోతుంటారు. అది సేవ్ అనేది మ్యాండేటరీ. వన్స్ ఫిల్ అయిన తర్వాత మన పేమెంట్ గేట్వే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో పేమెంట్ వస్తుంది. పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్కి వెళ్ళి నువ్వు ఎట్లా ఆన్లైన్ మోడా, ఆన్లైన్లో పే చేస్తావా నీ ఇష్టం. ఆన్లైన్ అయితే నెట్ బ్యాంకింగ్గా దీనికి టైప్స్ ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. వాళ్ళు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, మెయిన్గా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇచ్చినారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా ఉంది, వాళ్ళకు కూడా పే చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ పే నౌ అని ఒకటి వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తే నాకు కంటిన్యూ అని బటన్ నొక్కాలి. కంటిన్యూ అని బటన్ పేమెంట్ అయిపోయింది, సక్సెస్ అయితే కంటిన్యూ బటన్ ఆప్షన్ వస్తున్నాడు. దాని తర్వాత వన్స్ కంటిన్యూ నొక్కిన తర్వాత నువ్వు ఎక్కడ చదువు, లోకల్ ఇదే ఆధారంగా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా లోకల్, నాన్ లోకల్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు ఫస్ట్ ఫిల్అప్ చేయాలి. ఇంటర్మీడియట్ 6th క్లాస్ వరకు ఇయర్, నువ్వు ఏ ఇయర్లో ఇయర్ తర్వాత ఎక్కడ ఏ స్టేట్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ అయినా, ఏ స్కూల్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది స్కూల్ అయితే నువ్వు ఏ స్కూల్లో అయితే రాయాలి. ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఇచ్చాడు. మనం కావాలంటే ప్రివ్యూ చూసుకోవచ్చు, అది సరే ఎక్కిందా లేదనేది. అన్నీ నింపుకుంటూ పోవాలి. ఇక్కడ రీజన్ ఏంటంటే ఇక్కడ రీజన్ అనేది రీజన్ అనేది ఆటోమేటిక్గా సర్టిఫికేట్ ఆధారంగా చూపిస్తుంది రీజన్. దీన్ని ప్రతిసారి మనం క్లిక్ అండ్ కంటిన్యూ నొక్కాలి ఆప్షన్, అది మర్చిపోకూడదు. సేవ్ అండ్ కంటిన్యూ. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు సపరేట్ ఇచ్చాడు. ఉస్మానియా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అంటే వాళ్ళకి మనకి టైప్స్ ఉంటాయి. మళ్ళీ నీ దగ్గర ఏమైనా మైగ్రేన్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఉంటుంది. నో అని సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఓయూకే రీజన్ కింద అన్ఎలిజిబుల్గా తీసుకుంటారు ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోటా కోసం. ఎస్ఎన్ క్లిక్ చేస్తేనే ఆ సర్టిఫికేట్ మైగ్రేషన్ టు టీఎస్టీ ఏపీఎన్ఎల్ ఉంటేనే అప్పుడు వేసుకోవాలి. ఎస్ఎన్ నొక్కితే అప్పుడు మళ్ళీ నువ్వు లోకల్ సీట్ కింద పోతున్నావా అది ఏపీఎన్ఎల్ కింద అడుగుతుంది. వాళ్ళ ఎవరైతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దెన్ అన్నీ అయిపోయిన తర్వాత లోకల్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఉండాలి. దాని నెంబరు, ఏ డిస్ట్రిక్ట్ దాన్ని మైగ్రేట్కి అది మైగ్రేట్ రాయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మనకు సేవను కంటిన్యూ నొక్కాలి. వన్స్ ఇవన్నీ క్లైమ్ చేయడం మనకు అవసరం లేదు, క్లైమ్ చేసే వాళ్ళ కోసం అది.
నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్ లేదు, అది అసలు లేదు. దాని గురించి నాన్ సెక్యులర్ అంటే కొందరు ఎన్ఆర్ఐ కోట వాళ్ళకి నాన్ లోకల్ కింద అట్లా ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళ గురించి మనకు అనవసరం. పెనలైజ్ డొమెస్టిక్ స్టేట్ అయితే నాన్ లోకల్ కింద డొమెస్టిక్ స్టేట్ మ్యాండేటరీ ఫర్ ఇవర్ నాన్ లోకల్ ఆల్సో, అంటే వేరే స్టేట్లో. ఓకే, వాళ్ళ డాడీ వాళ్ళు ఇక్కడ, వాళ్ళు ఎక్కడ తింటారో వాళ్ళ డాడీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు నాన్ లోకల్ కింద అలా ప్లేస్ వేసుకోవచ్చు వాళ్ళ కోసం అది. బట్ మస్ట్ వాడుగా వాళ్ళ పేరెంట్స్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి వేరే స్టేట్లో వాళ్ళు చదువుకున్నప్పటికీ. తర్వాత అన్నీ కూడా సేవ్, తర్వాత డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం వన్స్ అప్పుడు చేయాలి వరుసగా. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రీవ్యూ చూసుకుని 7 కంటిన్యూ సబ్మిట్ బదులు ఫస్ట్ ప్రీవ్యూ చూసుకుంటే మంచిది. ప్రీవ్యూ తీసుకొని దీన్ని ఎట్లా వస్తుంది ఫార్మాట్, నువ్వేం ఫిల్ చేసిన కథ అంత వస్తుంది, అన్నీ నీ కరెక్ట్ అని. టైం టేక్ యువర్ ఓన్ టైం, హ్యాపీగా టైం తీసుకొని అన్నీ చదువుకుంటూ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయినా 20 minutes అయినా ఫస్ట్ ఏం ఫిల్ చేసి అన్నీ చూసుకోవాలి. వన్స్ అయితే అదే నువ్వు దానికి కింద చెక్అప్ బాక్స్ ఇచ్చింటాడు అంటే దాని పైన ఫిల్లింగ్ అన్నీ కరెక్ట్ అని, దానిలో ఏమి తప్పని నువ్వే బాగుతారని, సాఫ్ట్వేర్ కానీ యూనివర్సిటీ సంబంధం లేదని గ్యారెంటీ చెప్పింటాడు. కాబట్టి ఇక్కడ ఎంత హాఫ్ అన్ అవర్ కానీ 20 minutes టైం తీసుకొని నీట్గా చదువుకొని కరెక్ట్ అయిన తర్వాత దీన్ని సబ్మిట్ నొక్కాలి. ఎందుకంటే దీనికి యూనివర్సిటీ అనేది రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకొని నువ్వు తప్పు పెడితే వాళ్ళే చేస్తారు. కానీ అది అయిపోయిన తర్వాత సబ్మిట్ నొక్కాలి. ఓకే, పాప విండో వస్తుంది, పాప విండో ఓకే నొక్కాలి. వన్స్ అయిపోయిన తర్వాత అయిపోయిందట, పేమెంట్ స్టేటస్ తీసుకొని చూసుకోవచ్చు, కావాల్సిన రిసిప్ట్ తీసుకోవచ్చు. నీ సర్టిఫికేట్, నీ అప్లికేషన్ నువ్వు ప్రింట్అవుట్ తీసుకోవాలని నువ్వు అనుకుంటే తీసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ఇక మధ్యలో డౌట్ వస్తుంది అంతే, ఫైనల్ అండ్ అది.